like, share, subscribe to my channel. Arna Hasini Kitchen. వెల్కమ్ టు అర్ణ హాసిని కిచెన్. నా పేరే హాసిని, మా పిన్ని పేరు అర్ణ. ఈరోజే నేను ఫస్ట్ టైం వంట చేస్తున్నాను. నా వీడియో చూసి చెప్పండి నా వంట ఎలాగుందో అని. పాలకూర కర్రీ చేయడానికి ఈరోజు నేను 10 కట్టలు పాలకూర తీసుకున్నాను. చూపిస్తున్న విధంగా ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, నాకు ఈ 10 కట్టల పాలకూర 2 గిన్నెల్లో వచ్చింది. కట్ చేసుకున్న తర్వాత 5-6 సార్లు మంచిగా కడుక్కోవాలి, మెట్టంతా పోయే వరకు. కర్రీలో తాలింపు పెట్టుకోవడానికి మనకి కావాల్సినవి: కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పోపులు, జీలకర్ర. ముందుగా బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చీలు, 2-3 కరివేపాకులు. ఇప్పుడు హీట్ అయింది, ఇందులో మనం ఇవి వేసుకోవాలి. ఇప్పుడు కూడా వేసుకోవాలి. ఇందులో కూర వేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి కవర్ చేయాలి. వాటర్ అంతా బయటకు వస్తుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చాక ఈ టైంలో మనం పసుపు వేసుకోవాలి. తర్వాత చూస్తే ఇలాగైంది. టైంలో మనం 1 స్పూన్ కారం వేయాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కారం అంతా పాలకూరకి పెట్టినట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, వాటర్లో కర్రీ వాటర్ అంతా పోయి కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉడికిపోయింది. తర్వాత చూస్తే పాలకూర రెడీ అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టు మై ఛానల్ అరుణ